ఎంత దరిద్రంగా ఉండదు. దర్వాజాలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, కనీసం వాళ్ళకి శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండదు సరిగ్గా. ఎండాకాలం వస్తే మంచినీళ్ళు సరిపోవు. కానీ ఇవాళ మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతోటి 2500 మంది విద్యార్థులకు నేషనల్గా కాదు ఇంటర్నేషనల్ సౌకర్యాలతో మేము ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా తప్పేనా? ఇవాళ మేము డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. ఇవాళ మీ పిల్లలు మీ అంటే టీఆర్ఎస్ వాళ్ళ పిల్లలు ఉండి ఉంటారు, అడగండి. ఇవాళ మంచి ఆరోగ్యపరమైన డైట్ ఇస్తున్నాం. ఆ పిల్లల్ని నేను అడిగాను, మీ ఇంటికాడ ఫుడ్ బాగున్నదా అంటే హాస్టల్ అంటే వాళ్ళు ముసిముసి నవ్వుకుంటూ హాస్టల్ ఫుడ్ బాగున్నది సార్ అని చెప్పింది. ఇది వాస్తవం అవసరమా తెలుసుకోండి. కాస్మెటిక్స్ ఛార్జెస్ 220% పెంచినాం. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. ఇంత ఆర్థిక ఇబ్బందులలో కూడా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోతున్నాం. ఇవాళ ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, 200 యూనిట్ల ఉచితంగా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇంద్రమ్మ చీరలు కావచ్చు, రైతుల 2 లక్షల రుణమాఫీ కావచ్చు, పావుల వడ్డీ రుణమాఫీ కావచ్చు, వీటన్నిటికీ ప్రతి నెలకు ఒక గంటకి దగ్గర 7,000-8,000 కోట్లు మేము వెచ్చించి ఇంత ఇబ్బందులు కూడా మేము ముందుకు పోతున్నాం. నువ్వు అమరించకుండా పర్వాలేదు, కనీసం వాస్తవాలు మాట్లాడకుండా పర్వాలేదు, కానీ తప్పుడు మాటలు మాట్లాడద్దని మాత్రం మీ ద్వారా నేను సలహా ఇస్తాను. ప్రకాష్ రెడ్డి గారు ఒకటే విషయము, మీరు అభివృద్ధిలో అగ్రస్థానం అని చెప్తున్నారు, కానీ మీరు అభివృద్ధిలో అగ్రస్థానం అంటూ కొండా సురేఖ ఆరోపణలు చేస్తుంది. పరకాల అడ్డా అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న మీకు బాగా దమ్ము ధైర్యం ఉంటే బై ఎలక్షన్ సిద్ధం కాండి అని ప్రశ్నిస్తాను. దానికి ఏం సమాధానం చెప్తారు? మీకు ఒక విషయము నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను ప్రెస్ మీట్ మిమ్మల్ని పిలుచుకున్నాను. నాకు తెలిసినంత మట్టుకు ఏ ఉద్దేశంతో అయితే ప్రెస్ అడ్రస్ చేసే వాళ్ళు పిలుస్తారో దానికి కన్సర్న్ అయ్యి మాట్లాడాలి. దాని తర్వాత మీరు అడగండి, నేను చెప్తాను, కాదండి. ఇప్పుడు నాకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, మీకున్నట్టు నాకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. నేను ఇష్యూను డైవర్ట్ కానియా ఆగాయా, నేను చెప్తున్నా కదా. వాడికి జవాబు చెప్పిన వాళ్ళు ఉన్నారు, मुंह तोड़ के जवाब देने वाला है हमारा साथ में. खैरो भैया, నేను పిలుచుకున్న మిమ్మల్ని, యూ కాంట్ క్వశ్చన్ మీ. నేను మాట్లాడిన దాని మీద యూ కెన్ క్వశ్చన్, బట్ కొత్త ఇష్యూ తీసుకొచ్చి ఎట్లా పెట్టగలుగుతారు మీరు చెప్పండి. నేను అడుగుతున్నా, సౌకర్యంగా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇట్స్ నాట్ ఎ ప్రొసీజర్. కొన్ని ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి, నేను ఫాలో కావాలి, మీరు కూడా నా మాటను గౌరవించాలి. ఎస్, నేను పిలిచినప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు అడగాలి, ప్రశ్నించాలి. కానీ దానికి క్వశ్చన్ వేయడం అనేది కరెక్ట్గా అని మేమేం పారిపోం. డెఫినెట్గా దానికి సమాధానం వస్తుంది, టైంను బట్టి వస్తుంది. అంతేగాని ముందే ఒక కోరికలు కూసిందని చెప్పి మమ్మల్ని కూర్చోమంటే ఎట్లా కూర్చోం? మేము కొంచెం పొలిటికల్గా సీనియర్స్, అవగాహన ఉన్నది, పద్ధతి ఉన్నది, దాన్ని బట్టి మాట్లాడతాం. ప్లీజ్ క్వశ్చన్ చేయండి దయచేసి. రిలేటెడ్ నేను మాట్లాడిన దానికి రిలేషన్ క్వశ్చన్. $1,25 కోట్ల అప్పు చేశారు మీరు. ఇవాళ నెలకు 6,500 నుండి 7,000 కోట్లు మీకు కడుతున్నాం. కట్టుకుంటూ కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ముందు పోతున్నాం. ఇవాళ అది కాదా, ఇంకోటి అడుగుతున్నా నేను. ఇవాళ కాళేశ్వరము మీ జమాన్లే కూలిపోయింది. ఇప్పుడు దాన్ని మేము వదిలిపెడతామా? దాని టెక్నికల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క తీసుకొని రాబోయే రోజుల్లో